అటు లోకా గారు అపోస్తల కార్యాల్లో రాసిన, లేదంటే మత్తయి గారు మత్తయి సువార్తలో మనకు తెలియజేసిన, ఆయన ఏమని చెప్తే ఈ రెండు సందర్భాలను ఒక దగ్గర తీసుకొస్తే టోటల్ గా డెత్ మిస్టరీ అనేది మనకు అర్థం అవుతుంది. ఒక దగ్గర ఏమో నడి తలకిందులుగా పడిపోయి చచ్చిపోయాడు ఉంది, ఒక దగ్గర ఉరి పెట్టుకున్నట్టుగా ఉంది. మొత్తానికి రెండు వీడి జీవితంలో సంభవించాయి. అంతేగాని ఇక్కడ మత్తయి సువార్త రైట్ అండి, అపోస్తల గారు తప్ప అనకూడదు, అపోస్తల గారు రైట్ అండి, మత్తయి సువార్త తప్ప అనకూడదు. రెండు సందర్భాలు రైటే. ఇద్దరు లోకా గారు రాసిన, మత్తయి గారు రాసిన రెండు రైటే. మరి ఎలా? ఇప్పుడు అందుకే మరలా చూద్దాం. మత్తయి సువార్త 27:5 ఏం రాయబడిందంటే, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకున్నాడు. అంటే ఊరి పెట్టుకోవడం అనేది కన్ఫర్మ్. ఆడు ఊరి పెట్టుకున్నాడు. అయితే ఊరి పెట్టుకున్నది ఎక్కడ పెట్టుకున్నాడు? ప్రజల మధ్య కాదు. మామూలుగా ఏదో మర్రి చెట్టు ఏదో చెట్టు ఎక్కి ఊరేసుకున్నాడు. సహజంగా చెట్లు కదండి ఊరేసుకుంటుంటారు వీళ్ళు. అప్పుడు మళ్ళీ కరెంట్ పోసే లేవు కదా, ఈ మధ్య కరెంట్ స్తంభాలు కూడా వేసేసుకుంటారు. ఆ కాలంలో చెట్లే ఉండాలి, కానీ ఊర్లో చెట్లు, ఊర్లో ఎవరైనా తాడు పైకేసాడు అనుకోండి, అల్లరిగా చుట్టూ తిరుగుతుంటే ఏంటి పైకి ఎక్కుతున్నాడు, తాడేసుకున్నాడు ఏంటి అడుగుతారు. కనుక ఈ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని వాడు ఏం చేశాడంటే ఎత్తైన ప్రాంతానికి వెళ్ళిపోయాడంటే మొత్తం కొండలెక్కిపోయాడు. ఆ కొండలెక్కిపోవడం వల్ల ఆ వెతుకుతూ వెళుతూ మొత్తానికి ఆ కొండ పెట్టిన వాడికి ఏం కనబడి ఉండాలి? ఏదో ఒక చెట్టు కనబడి ఉండాలి. అంతే కదా? ఊరు వేసుకోవాలంటే అక్కడ ఏదో ఆధారం ఉండాలి కదా. ఏమండి, తాడు కట్టుకోవాలంటే ఊరేసుకోవడం అంటే ఏంటి? మొత్తానికి ఏదో గుడ్డతోని ఒక తాడుతోని తన మెడ చుట్టూ ఆ ఉచ్చు బిగించుకొని దాన్ని మరొక దానికి కట్టాలి. కట్టి వీడప్పుడు దోకాలి. అది అక్కడ జరగాలి. సహజంగా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఊరు పోసుకునే ఎలా చేస్తారంటే ఏదో బల్లెక్కి తాడేసుకున్న తర్వాత తన్నేస్తారు స్టూల్ని, అవునా, ఫ్యాన్ ఊరేసుకోవడం కానీ చూస్తుంటాం కదా మనం. అలా వాడు కూడా ఊరు పెట్టుకోవాలనే ఉద్దేశంతో వాడు ఏం చేశారంటే మొత్తానికి ఎక్కడో దగ్గర మొత్తం తాడు సెట్ చేసుకున్నాడు, ఊరు పోసుకోవాలనుకున్నాడు. మరి అలాగా అక్కడ ఒక చెట్టు కనబడింది, ఆ చెట్టు కొమ్మకు పోయేవాడు ఊరు పెట్టుకున్నాడు. ఇది చెట్టు ముద్దుకి వేసుకోవడం కదండి ఊరు, ఎందుకంటే ముద్దెలా ఉంటే కొమ్మలు ఎలా ఉంటాయి. కనుక కొమ్మల దగ్గరికి వెళ్ళి హ్యాంగ్ అవ్వడానికి వీడికి అనుకూలంగా ఉంటాడు. ఏదో కొమ్మకు వీడు ముందు పైకి ఎక్కి తాడు కట్టుకొని, ఎంత కదా కొమ్మ మీదకి వెళ్ళి బంగురుకుంటూ కొమ్మ మీదకి వెళ్ళాలి. ఆ కొమ్మకు ముందు తాడు గట్టిగా వేయాలి. ఆ ముడేసిన తర్వాత మిగతా వంచేమో వీడి తలకి ముడి వేసుకోవాలి. ఆ తర్వాత అక్కడి నుంచి దోకాలి. అంతేగాని మెల్లిగా దిగడు కదండి, అక్కడి నుంచి మెల్లిగా దిగడు కదా, ఒకేసారి ఫర్మ దిగుతారు అక్కడి నుంచి. కనుక ఇక్కడ యోధా చనిపోవటం విషయాన్ని గురించి ఇద్దరు వేరువేరుగా రాశారు. అతని మరణం రెండు రకాలుగా సంభవించింది అని మనం అనుకోకుండా జరిగిన వాస్తవాన్ని బట్టి మనం పరిశీలనాత్మకంగా, ఇది ఇన్వెస్టిగేషన్ అంటారు దీన్ని. ఎలా చచ్చిపోయాడు? సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ఎలాగండి మంట ఎలా జరిగింది? కనుక కొన్ని విషయాలు తేల్చాలి అంటే మరి దాన్ని ఎగ్జామిన్ చేయాలి కదండి. అందులో ఈ మధ్యన క్లూస్ టీమ్ వస్తుంది. క్లూస్ టీమ్ అంటే ఏంటి? ఇప్పుడు మన క్లూస్ టీంలో ఎదుగుతున్నాడు ఎలా చచ్చిపోయాడు. ఈ క్లూస్ టీమ్ ఏం చేస్తుంటే ప్రతిదాన్ని పరిశీలిస్తుంది. ఒక రోజు తలుపులు గడపెట్టేసుకున్నాడట, అందులో ఏమీ లేదట. బాగా వినండి, పైన దోలానికి గురేసుకున్నాడు. అంటే ఒక విచిత్రమైన కేసు అనమాట. ఒక విచిత్రమైన కేసు వచ్చింది. ఎలాగంటే వాడు గదిలోకి పోయాడు, ఆ గదిలో ఏ సామాన్లు లేవు, ఖాళీ గది, కానీ పైనుంచి తాడు ఊరు పెట్టుకొని పోయాడు. పోనీ ఎవడైనా ఊరేసి బయటికి వెళ్ళి గడిపెట్టేసంటే తలుపులని లోనికి గడిపెట్టున్నాయి. అంటే మన లోన్ గడిపెట్టున్నాడు, ఎవడైనా లోన్ ఉన్నాడు బయటకు వచ్చి మన లోన్ గడిపెట్టలేడుగా. ఇది కష్టం. ఎలా పోనీ ఎక్కడానికి వీడు ఎలా? ఇంతకీ ఇది పైకి ఎలాగెక్కాడు? వీడు పైకి ఎలాగెక్కాడు? లోన కుర్చీ కూడా లేదు, నిచ్చెన కూడా ఏమీ లేదు, అంత పైనుంచి ఉరితాడు కనబడుతుంది. వాడు వేలబడిపోయి ఉన్నాడు. వీడు ఎలా చచ్చిపోయాడు? డెత్ మిస్టరీ కోసం బాగా పరిశీలన చేస్తే ఆ క్లూస్